మళ్ళీ వస్తాం, వచ్చిన తర్వాత చెప్తా నీ కథ. వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండే హార్టికల్చర్ యూనివర్సిటీకి రాజశేఖర రెడ్డి పేరు ఉండేది ఆ రోజు. అంటే నాకు చేత కదా, నువ్వే పెద్ద మగవాడువా? పేరు మార్చినంత మాత్రాన నీ నీచ బుద్ధి బయటపడింది తప్ప నీ హుందాతనం పెరగలేదు జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. అక్కడ కూడా నన్ను విమర్శిస్తున్నావు. నీ చేతగాని దద్దమ్మ పనులకి నన్ను విమర్శించే హక్కు కూడా నీకు లేదు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు కాలేజీ కట్టు, కావాలంటే కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టు, మీ తండ్రి పేరు పెట్టుకో, నాకేం బాధలా. ఇంకొక ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టు, నీ తండ్రి పేరు పెట్టుకో, నాకేం బాధలా. ఒక ఇల్లు కట్టలేదు మా తమ్ముడు చెప్పినట్టు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టలేదు. ఉండే రోడ్లన్నీ గుంతలు తీశాడు ఈ ముఖ్యమంత్రి. ఒక్క తట్ట మట్టి లేదు, నువ్వు ఎక్కడా అభివృద్ధి లేదు, ఉండే ఇండస్ట్రీస్ పోయినాయి. అలాంటి సమయంలో మళ్ళా పేర్లు మారుస్తావా టిక్కర ముఖ్యమంత్రి? మనం చేసినట్టు రిబ్బన్ కట్ చేస్తాడు, రంగులు మారుస్తాడు. ఇప్పుడంతా కూడా పేర్లే మార్చేస్తున్నాడు. 86లో పెట్టిన యూనివర్సిటీ 98లో అంటే 24 సంవత్సరాల ముందు నేను పేరు పెడితే ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారు గుర్తుండాలి. ఆయన చేసిన పనులకు గుర్తుగా ఈ యొక్క మెడికల్ యూనివర్సిటీకి పెడితే ఆ పేరు తీసేస్తావా? ఏం బాధల పోరాడతాం. తాత్కాలికంగా నువ్వు ఆనందపడిపోవచ్చు, పైశాచిక ఆనందం కలగచ్చు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీతి నిజాయితీగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరి మీద కక్షతో నేను పనిచేయాల. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సమాజం కోసం పనిచేశాం. ఆ రోజు కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళు కూడా పనులు చేస్తే వాళ్ళ పేర్లు కూడా నేను పెట్టాను. ఆ రోజు మీరు చూస్తే వెంగళరావు గారి పేరుతో ఒక పార్కు పెట్టాను, విజయభాస్కర్ రెడ్డి పేరుతో ఒక స్టేడియం కట్టాం, చెన్నారెడ్డి పేరుతో మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెచ్ఆర్డి పెట్టాం, కృష్ణకాంత్ పేరు పెట్టాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నాయకుల్ని గౌరవించింది. అలాంటి సంస్కృతికి నాంది పలికాం. నువ్వు వచ్చి నీచమైన సంస్కృతి, చేతగాని దద్దమ్మ పనులు, పనికి మాలిన పనులు చేసి, పిచ్చి చేష్టలు చేసి, పిచ్చి తుగ్లకగా శాశ్వతంగా మిగిలిపోతావు నువ్వు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. గట్టిగా మీరందరూ కూడా చప్పట్లు కొట్టి గట్టిగా ఖండం చేయండి. ఇది తప్పని వాడా చెప్తాం, ఇంటింటికి చేరవేద్దాం. మళ్ళీ ఎన్టీ రామారావు గారి పేరు హెల్త్ యూనివర్సిటీకి పెట్టే వరకు నిద్రపోవని గట్టిగా చప్పట్లు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది.